ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఏం లేదు, ఈరోజు వీడియోలో అయితే ఒకటి చెప్దామని అనుకుంటున్నాను. అది కిడ్స్ గురించేనండి, అది కూడా వెయిట్ గురించి. యాక్చువల్గా పిల్లలు కొంతమంది తింటారు, కొంతమంది తినరు. కొంతమంది ఏంటంటే మనం నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు అంటుంటారు, ఏంటి మీ పాప సన్నగా ఉంది, ఏంటి మీ బాబు సన్నగా ఉన్నాడు, ఏంటి మీ పాప చాలా ఓవర్ వెయిట్ ఉన్నట్టుంది అని ఆ విధంగా ఏదో ఒకటైతే అంటూ ఉంటుంటారు. యాక్చువల్గా పిల్లలు అనేది తిండి వల్ల అయితే మ్యాక్సిమం రాదండి. కొంతమంది తినకపోయినా కూడా వెయిట్ అనేది ఉంటారు, కొంతమంది తిన్నా కూడా అసలు వెయిటే రారనమాట. ఏంటంటే వెయిట్ కొంతమంది పేరెంట్స్ని బట్టి కూడా ఉంటుందండి. కొంతమంది అసలు తినకపోయినా బాగా వెయిట్ ఉంటారు. ఏంటి వాళ్ళ పేరెంట్స్ కొంచెం వెయిట్గా ఉంటే అలాగే అనిపిస్తారు. కొంతమంది పిల్లలు ఏంటి తింటారు కానీ వాళ్ళు వెయిట్ రారు. అదేంటంటే జీన్స్ కూడా ఉంటుంది. సో మనము అలా బాధపడాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదన్నమాట. యాక్చువల్గా ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు అంటూ ఉంటారు కదా తొందరగా, ఏంటి మీ వాళ్ళ ఫుడ్ కూడా మీరే తింటున్నారా ఏంటి, మీ పాప ఎంత వీక్గా ఉంది, మీ బాబు ఎంత వీక్గా ఉన్నారని. అసలు మీరైతే అస్సలు పట్టించుకోవద్దు. ఎందుకంటే ఏ పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలకి పెట్టకుండా అయితే అస్సలు ఉండరు కదా. మనం ఏదో ఒకటి పెట్టేసి వాళ్ళని వెయిట్ గెయిన్ చేద్దామని అనుకుంటాము. సో మీరైతే అస్సలు ఫీల్ అవ్వద్దు అనమాట. ఇంకోటి ఏంటంటే మనము వాళ్ళు హెల్తీగా ఉన్నారా లేదా అని ఫస్ట్ చూసుకోవాలి. యాక్టివ్గా ఉన్నారా, బాగా అంతా బాగా ఇది గ్రోత్ కానీ కొంచెం వాళ్ళ మెంటల్గా అంతా కొంచెం బాగుందా, అది మాత్రం చూసుకుంటే చాలండి. ఈ వెయిట్ హైటు ఈ రోజు కాకపోయినా కొంచెం ఏజ్ కానీ వస్తే వాళ్ళు ఖచ్చితంగా అయితే పెరుగుతారు. సో దాన్ని అయితే మీరు అసలు పట్టించుకోవచ్చు. ఈ సెషన్స్ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా బయట ఉంటారు, వాళ్ళు కూడా కొంచెం ఏంటంటే చెప్పకుండా ఉండండి. నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి పేరెంట్స్ ఇవైతే ఫేస్ చేస్తారు చిన్న పిల్లలప్పుడు. సో మీరైతే అసలు ఎవరు పట్టించుకోవద్దు. పిల్లలు హెల్త్ చూసుకోండి ఫస్ట్, ఈ హైట్ వెయిట్లు తర్వాత. అదేనండి నేను చెప్దామనుకుంటుంది.